హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని. అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీరందరూ కూడా బాగా చదువుతున్నారు, నిమిషం కూడా వృధా చేయట్లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే గెలుపు ఎప్పుడూ కూడా వేచి చూసేవాడికి రాదు, వెంటాడి వేటాడే వారికి మాత్రమే వస్తుంది. 2 రాష్ట్రాల్లో టెట్ శకం పూర్తయింది. మీకు తెలుసు, గత టెట్లో ఇటీవల నిర్వహించిన టెట్లో చాలామందికి తెలుసు. నేను ఎప్పుడు చెప్తుంటాను, మన పుస్తకం చదవండి, క్లాసులు వినండి, ట్రిక్స్ చెప్తాం, ప్రశ్నల స్టైల్ మారింది అని చెప్పాము. దానికి తగ్గట్టుగానే విన్న వాళ్ళందరూ కూడా సక్సెస్ అయ్యారు. మరి ఏపీలో, తెలంగాణలో పోస్టుల పరిస్థితి ఏమిటి, నోటిఫికేషన్ పరిస్థితి ఏమిటి, మరి తెలంగాణలో అసలు వచ్చే అవకాశం ఉందా, ఆంధ్రప్రదేశ్లో పదే నోటిఫికేషన్ వస్తుంది, పోస్టుల సంఖ్య జిల్లాల వారీగా ఇది అది అంటున్నారు. మరి సిలబస్ మారుతుందా మారదా, ఏంటి పరిస్థితి అని ఒక అంచనాకు వచ్చి ఒక గ్యాప్ తీసుకొని ఒక స్పష్టమైనటువంటి జవాబుతో మీ ముందుకు రావడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను చాలా జాగ్రత్తగా వినండి. మరి ఏపీలో మీకు తెలుసు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ ఉంటుంది, వాయిదా అనేటువంటిది ఉండదు. ఏప్రిల్లో పరీక్ష ఉంటుంది. మరి అదేవిధంగా జూన్లో స్కూళ్ళు తెరిచే నాటికి కొత్త స్కూళ్ళల్లో కొత్త వ్యక్తులు కొత్త బట్టలతో కొత్త పాఠశాలకు ఎంట్రీ కాబోతున్నారు. దీంట్లో ఏమాత్రం కూడా వాస్తవం ఖచ్చితంగానే ఉంది, ఎలాంటి అవాస్తవం లేదు. అయితే మీరు అనుకుంటున్నారు, ప్రతిరోజు పేపర్లో చూస్తూ ఉన్నారు పేపర్లో ఇన్ని పోస్టులు ఉన్నాయి, అన్ని పోస్టులు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మీరు చూస్తూ ఉన్నారు. కానీ మీరు ఎట్టి పరిస్థితిలో కూడా మీరు అనుకున్నటువంటి పోస్టు పడవు. ఎందుకంటే పోస్టుల సంఖ్య, మీరు చాలా రిటైర్మెంట్లు ఉన్నాయి, 1000 మంది, 1,00,000 మంది, 1,30,000 మంది రిటైర్డ్ అవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా, అంటే ఏ పోస్ట్ అయినా సరే ఖచ్చితంగా 70% ప్రమోషన్, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ విషయం నిజం, తథ్యం. కాబట్టి 6 నుంచి 7,000 పోస్టులు మాత్రమే ఉంటాయి. ఖచ్చితంగా ఇవి పెద్ద అమౌంట్, పెద్ద పోస్టులు, చిన్న పోస్ట్ కాదు. మళ్ళీ దాంట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ఉంటాయి, ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, పీజీటీ, టీజీటీ అన్నీ ఉంటాయి. కాబట్టి మీరు అనుకున్నట్టుగా 10,000 సంఖ్యలో, 1000 సంఖ్యలో మెగా డిఎస్సి ఉండదు. కాబట్టి మరియు అంతేకాకుండా ఈసారి మీకు తెలుసు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, మరి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, కంప్యూటర్ని కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ చెక్ చేసే విధంగా పరీక్షించబోతున్నారు. ఇంగ్లీష్ మీకు క్వాలిఫై మార్కులు తెలుసు, 60 మార్కులు క్వాలిఫై కావాలి. మీరు గతంలో చదివినటువంటి టెట్ కానీ డిఎస్సిలో కానీ అదే సిలబస్ ఉంది, చాలా సింపుల్ సిలబస్ ఉంది. బీసీ ఓపెన్ అందరికీ కూడా 60 మార్కులు, మిగతా వాళ్ళందరికీ కూడా 50 మార్కులు ఉంది. కాబట్టి దానిపైన కూడా తేలికగా తీసుకోకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సిలబస్ అనేటువంటిది ఎట్టి పరిస్థితుల్లో మారదు. ఎందుకు మారదు అంటే, ఇటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత టెట్ సిలబస్ మార్చలేదు వాళ్ళు, కాబట్టి మార్చేశారు. డిఎస్సి సిలబస్ మార్చి పరీక్ష పెట్టారు, కాబట్టి డిఎస్సి అనేటువంటిది ఎలాంటి సిలబస్లో మార్పులు ఉండవు. డిఎస్సిలో మరియు టెట్లో కామన్గా ఉన్న టాపిక్లను తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఏపీ డిఎస్సి సిలబస్ను అదే విధంగా ఉంచడం జరుగుతుంది. ఇది తథ్యం. ఇక సమయము లేదు అని గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా కబుర్లతో కాలక్షేపం చేస్తే కాలం అనేటువంటిది ఖచ్చితంగా ఆ వ్యక్తిని చంపేస్తుంది. ఎందుకంటే మేజర్గా మరి తెలంగాణ విషయానికి వస్తే, మీరు ఈ మధ్యకాలంలో ఇది చూసి ఉంటారు. ఇది మొన్న మనకు తెలంగాణ సీఎం గ్రూప్ 3 నియామకాలు ఇచ్చేటప్పుడు జాబులన్నీ భర్తీ చేస్తాం. కానీ ఈ జాబులన్నీ భర్తీ చేసే క్రమంలో ఒక పెద్ద కమిటీ ఉందండి. చాలామందికి తెలియని విషయం, ఐఏఎస్ ఆఫీసర్లతో కూడుకున్న కమిటీ ఉంది. జాబ్ క్యాలెండర్లో ఉంచాల్సిన, ఇమ్మీడియట్గా కావాల్సిన పోస్టుల సంఖ్య. సార్, రేషనలైజేషన్ అవుతుందేమో, ప్రమోషన్ ఇస్తారేమంటే, ప్రతి డిఎస్సికి ముందు ఇలాంటి మాటలు ఖచ్చితంగా వచ్చినవే. విజేతలందరూ కూడా రాత్రికి రాత్రి విజేతలు కాలేదు. వారు కూడా మీలాగే ఏళ్ల తరబడి నిరీక్షించిన వారే కాదు, నిరీక్షించలేదు. వాళ్ళు చదివి నిరీక్షించి తమని తాము పరీక్షించుకున్నవారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో జాబ్ క్యాలెండర్ ఉంటుంది. జాబ్ క్యాలెండర్లో 13 రకాల జాబ్స్ ఉన్నాయి. అది డిప్టీ డిఓ ఉంటుంది, డైట్ బీఈడి లెక్చరర్స్ ఉంటుంది, కానిస్టేబుల్ ఉంటుంది, సిడిపిఓ లాంటి పోస్టులు ఉంటాయి, మరి టీచర్ ఉద్యోగాలు ఉంటాయి, మోడల్ స్కూల్ లాంటివి ఉంటాయి, రకరకాల జాబులు ఉన్నాయి. కాబట్టి మీరు ఇటు గ్రూప్స్ సైడ్ వెళ్తారా, లేక డిఎస్సి సైడా, పోలీస్ సైడా,
అనేటువంటిది మీరు ముందుగానే నిర్ణయించుకోండి, అటు డిప్యూటీ డిఓనా. కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఎన్నికల తర్వాత మనకు రాబోతుంది, పదే పదే స్పష్టంగా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి నిశ్శబ్దంగా ఉన్న సముద్రమే అలలను సృష్టిస్తుంది. కష్టపడితే రాళ్ళు కరుగుతాయి. కష్టపడకుండా కబుర్లు చెప్పుకుంటూ పోతే మన కలలు కన్నీళ్ళు అవుతాయి. ఎందుకంటే గతంలో ఉద్యోగాలు సాధించినంత వారంతా కూడా రోజులు సంవత్సరాలు ఓపికతో నిరీక్షించుకొని అయినప్పటికీ కూడా విరమించకుండా చదివారు. కాబట్టి ఈరోజు అద్భుతంగా పాఠశాలలో కొత్త బైకులతో ఆహ్లాదంగా నచ్చినట్టుగా విపరీతంగా ఖర్చు పెడుతూ పండగ వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. కాబట్టి మిత్రులారా, మళ్ళీ ఒక మాట, మీకు తెలుసు సైకాలజీ విద్యా దృక్పథాలకు సంబంధించి నేను ఈ మధ్య కాలంలో మీకు తెలుసు అందరికి కూడా ఉచితంగా రాస్తున్నారు, ఉచితంగా రాయమని చెప్పాను కూడా. ప్రశ్నల స్టైలు మారింది, సబ్జెక్టు పరిధి పెరిగింది. మీకు తెలుసు గత డిఎస్సిలో వచ్చినటువంటి ప్రశ్నలను ఆంధ్రప్రదేశ్ వారికి పేజీ నెంబర్తో సహా చూపించాను. ఎవరు చూపించే సాహసం చేయరు, ఒక్క ప్రశ్న అయినా వదిలిపెడతారని వదిలిపెట్టలేదు. అదే తెలంగాణ డిఎస్సి విద్యా దృక్పథాలకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి విద్యా దృక్పథాలకు సంబంధించి మన దగ్గర క్లాసులు సిద్ధంగా ఉన్నాయి. మళ్ళీ అతి త్వరలో 2-3 రోజుల్లోనే మనం లైవ్ క్లాసులు అనౌన్స్ చేయబోతున్నాం. ఈ సబ్జెక్టును మీరు ముట్టుకుంటే చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే చాలా సిలబస్ ఉంటుంది. ఎలా గుర్తు పెట్టుకోవాలో చెప్పడం, అక్కడికక్కడే మీకు నేర్పించడం, మళ్ళీ మర్చిపోకుండా నేర్పించడం, మరియు అంతేకాకుండా ఈజీగా సబ్జెక్టు నేర్పించే ప్రయత్నం చేస్తాను 100%. మొన్న టెట్ తెలంగాణ వారికి క్రాష్ కోర్స్ పెట్టిన వారంతా ఈరోజు అద్భుతంగా. కాబట్టి మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, ఎక్స్పర్టైజ్ ఉంది, కష్టపడే తత్వం ఉంది. కాబట్టి మీకు చెప్పాను ప్రశ్నలు ఈజీగా ఉండవు, సైజు పెరిగింది. అందుకనే చూడండి, ఇక్కడ లెవెల్ 1 లెవెల్ 2 టెస్ట్ సిరీస్ 299 రూపాయలు. ఇంగ్లీష్ మీడియం వారికి కూడా ఉంది. మీరు ఈరోజు మొత్తం అన్లాక్ చేసి పెడతాను. 24 hours రాయండి. ప్రశ్నల స్టైల్ మీకు తెలియాలనే ఉద్దేశంతో పాత పద్ధతిలో బోధన చేయడం అనేటువంటి చాలా పొరపాటు. ప్రశ్న సైజు పెరిగింది, విశ్లేషణాత్మక ప్రశ్నలు వస్తున్నాయి. ఆ విధంగా మీరు చదవాలి. అక్షరం పొల్లు పోకుండా మీరు నేర్చుకుంటేనే విజయము. మరి విద్యా దృక్పథాలు సైకాలజీ మాకు వదిలేయండి. గత విజేతలందరి మాట మన శ్రీ విద్య పబ్లికేషన్ పుస్తకం మాత్రమే చదివితే వద్దండి. క్లాసులు వినాలి 100%. వింటే ఫీడ్ అవుతుంది, ఎగ్జామ్లో సౌండ్ మోగుతుంది. మరి మీకు అందరికీ తెలుసు, మన గత విజేతలందరికీ కూడా మనం డైరీలు పంపించడం జరిగింది. గత ఉద్యోగాలు సాధించిన వారికి అందరికీ కూడా ఆత్మీయ సమ్మేళనం కూడా మనం పెట్టబోతున్నాం. అద్భుతంగా చరిత్రలో మిగిలిపోయేటట్టుగా అది ఉద్యోగాల జాతర పేరుతో పెట్టబోతున్నాం. మరి విద్యా దృక్పథాలు, తెలంగాణ విద్యా దృక్పథాలు చాలామంది వింటున్నారు. వింటేనే మీరు సక్సెస్ అవుతారు. అక్కడికి నేర్పిస్తాం. మరియు ఇది ఆంధ్రప్రదేశ్ విద్యా దృక్పథాలు, మన సైకాలజీ విజేతలందరూ ఇక్కడే ఉంటారు. ఇది కేర్ ఆఫ్ అడ్రస్. కాబట్టి 2 సబ్జెక్టుతో కూడిన కోర్స్. ఇక్కడ కూడా సైకాలజీ లెవెల్ 1 లెవెల్ 2 ప్రశ్నలు పెట్టడం జరిగింది. తెలంగాణ విద్యా దృక్పథాల్లో పెట్టడం జరిగింది. మీ ప్రాక్టీస్ చేయడమే తర్వాయి. అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు, మరి మీరు. కాబట్టి ఉచితంగా అన్లాక్ చేసి పెట్టడం జరుగుతుంది. మరి మరొక విషయం, తెలంగాణలో పోస్టుల సంఖ్య దాదాపు 10,000. ఎందుకంటే మీకు తెలుసు మొత్తం స్ట్రక్చర్ మారిపోతుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి నూతన జాతీయ విద్యా విధానం అమలు కాబోతుంది. కాబట్టి గ్యాప్ కూడా చాలా పెరిగింది. 10,000 వరకు పోస్టులు ఉన్నాయి తెలంగాణలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వరుస డిఎస్సీలు కాబట్టి ఇక్కడ రిటైర్మెంట్ ఉన్నాయి, అక్కడ రిటైర్మెంట్ ఉన్నాయి. పోస్టుల సంఖ్యలో ఎలాంటి తేడా లేదు. కానీ మీరు సిలబస్ మారుతుందా, అది మారుతుందా, ఎప్పుడు నోటిఫికేషన్ ఎప్పుడు అంటే నువ్వు ఎప్పటికీ అలాగే మిగిలిపోతావు. కాబట్టి సమయం చాలా విలువైనది. కాబట్టి మిత్రులారా, ఎవరు కూడా వృధా చేయట్లేదు, విజేతలందరూ కూడా. మరి మీరు వృధా చేస్తే చాలా కష్టం. మరొక విషయం, మీరు ఏ అనుమానం ఉన్నా సరే ఖచ్చితంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చార్ట్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేము ఖచ్చితంగా స్పందిస్తాము. మరియు మనకు వాట్సాప్ ఛానల్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ప్రతిరోజు పరీక్షలు పెడుతున్నాం. సాధారణ ప్రశ్నలు, సాధారణ వ్యక్తులు. కాలం చెల్లింది మిత్రులారా. కాబట్టి మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి, మన యూట్యూబ్లో కూడా ప్రశ్నలు పెడుతున్నాం. మరియు అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే తాజా నిజ వాస్తవ సమాచారం మీకు అందుతుంది 100%. కాబట్టి రేపటి నుండి మళ్ళీ మనం లైవ్ క్లాసులు తీసుకుంటాం, ప్రశ్నల్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. లైవ్కు రండి, లైఫ్ మార్చుకోండి.
ఆల్ ద బెస్ట్.